గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరు ఇంటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకొని పిండి వంటలు చేసుకొని ఎవరి కుటుంబ సభ్యులతో వారు పండుగ నిర్వహించుకుంటారు. ఇది మన మొదటి ఆనవాయితీ. అదేవిధంగా సంక్రాంతి పండుగ రాగానే పిల్లలకు కూడా స్కూల్ నుంచి స్కూల్కు కాలేజీలకు సెలవులు వస్తాయి. అదేవిధంగా హాలిడేస్ వస్తుంటాయి. సో ఏవైనా యువత ఎదగాలంటే ఎప్పుడు కూడా యువత మెదడులకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఖచ్చితంగా. పెద్దలు చెప్పినట్టు పని లేని మెదడులు పిశాచాలకు నిలయాలన్నట్టు యువత ఖాళీగా ఉంచితే పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. ఇది గ్రహించిన ఈ గ్రామ పెద్దలు ఈ సెలవు సమయాల్లో పిల్లలు పక్కదారి పట్టకుండా ఏదో వ్యాపకం ఉండాలని చెప్పేసి క్రీడలు నిర్వహించి వారికి ఒక వ్యాపకం ఏర్పాటు చేసి అదేవిధంగా మానసికంగా శారీరకంగా ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఈ క్రీడలను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా హర్షవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పండుగను ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్న మన గ్రామాలలో ప్రతి కుటుంబం నుంచి అందరూ ఒక చోటికి వచ్చి ఒక దగ్గర ముగ్గులు ఏర్పాటు చేసుకొని గ్రామం మొత్తం ఒక దగ్గరనే ఉల్లాసంగా పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ అట్మాస్ఫియర్కి నాకు కూడా చాలా ఆనందంగా ఏర్పడింది. నాకు సర్పంచ్ గారు ఫోన్ చేసి చెప్పగానే యాక్చువల్ నేను కూడా పండగకి మా ఊరికి వెళ్ళినా, పోయి మా వాళ్ళని కలిసి వద్దామని చెప్పేసి మా సార్ నడిపి ఊరికి వెళ్ళిన తర్వాత భోజనం చేసినప్పుడే సర్పంచ్ గారు ఫోన్ చేసినారు, సార్ ఇట్లా మా ఊరిలో కార్యక్రమం ఉన్నది సార్ అని చెప్పి. ఖచ్చితంగా వస్తాను సర్పంచ్ సాబ్, నేను మీ కార్యక్రమం అయిపోయే లోపల నేను క్లియర్గా మీకు అటెండ్ అవుతా అని చెప్పిన. దాని తగ్గట్టుగా మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ రావడం జరిగింది. యువతను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకుండా ఏదో వ్యాపకంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా క్రీడలు కూడా ప్రతి యువతకు అది గెలుపోవడం సహజం అయినప్పటికీ కూడా క్రీడా స్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. క్రీడ అనేది ఇప్పుడే కాకుండా ఆ క్రీడా స్ఫూర్తి రేపు జీవితంలో సక్సెస్ కావడం కోసం చాలా ఉపయోగపడుతుంది. క్రీడలు ఆడేటప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదలాలి, ఎటువంటి ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే చాలా విషయాలు క్రీడలు మనం నేర్పిస్తాయి. కాబట్టి ఇలాంటి క్రీడల్ని మున్ముందుగా కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.